అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ దూకుడు అనే సినిమాని ఇంత హ్యూజ్ హిట్ చేసిన అఖిలాంధ్ర ప్రేక్షకులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఆల్ ఓవర్ ఈ మనం 3 days కంప్లీట్ చేసుకుని 4th డేలోకి ఎంటర్ అయ్యాం. ఈ 3 daysకి అంటే ఆల్ సెంటర్స్ ఎక్కడైతే సినిమా రిలీజ్ అయిందో అన్ని చోట్ల కూడా ఆల్ టైమ్ రికార్డ్స్ తీసుకుంది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే యాక్సిడెంటల్గా ఆ రిలీజ్ నెక్స్ట్ డేనే నా బర్త్డే అవటం, ప్రేక్షకులందరూ ఇంత హ్యూజ్ గిఫ్ట్ నాకు ఇచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా ఇంత స్థాయిలో ఇంత రేంజ్లో సక్సెస్ కావడానికి నా దృష్టిలో ప్రధాన కారణం మహేష్ బాబు. తన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, తను ఎన్నో రోజులుగా అభిమానులందరూ కానీ ప్రేక్షకులు కానీ తను ఎలా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా ఈ సినిమాలో తను ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మ్ చేయడం ప్రధాన కారణం అని ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ స్క్రిప్ట్, దీనికోసం చాలా ఆల్మోస్ట్ 1 year పాటు కష్టపడ్డాం. ఆ ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ అవటం ఒక కారణం. అలాగే ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే బికాజ్ వాళ్ళు నా ఫ్రెండ్స్ అవటం వల్ల నన్ను ఎప్పుడు వాళ్ళకి ఒక టాప్లో చూడాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అందుకోసమే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇంకా నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఇంకా అక్కడ తీద్దాం అని బడ్జెట్కి వెనకాడకుండా వాళ్ళు తీయడం ఒక కారణం. అలాగే ఈ సినిమాలో చేసిన యాక్టర్స్ అందరూ కూడా, బ్రహ్మానందం గారు కానీ, హీరోయిన్ సమంత కానీ, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ, ఎంఎస్ నారాయణ గారి క్యారెక్టర్ కానీ, సోను సూద్ క్యారెక్టర్ కానీ, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి క్యారెక్టర్ కానీ, ఇలా ప్రతి క్యారెక్టర్, సుప్రీత్ క్యారెక్టర్ కానీ, ఆదిత్యమేనన్ చేసిన క్యారెక్టర్ కానీ, అన్ని క్యారెక్టర్స్ వర్కౌట్ అవ్వటం వల్ల ఈ సినిమా ఇంత పెద్ద విజయం అయిందని నమ్ముతున్నాను. అలాగే తమన్ మ్యూజిక్, నేను ముందే తమన్కి చెప్పాను, ఇది నాకు చాలా ప్రెస్టీజియస్ ఫిలిం, మ్యూజిక్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ జరగకూడదు అని చెప్పాను. అలాగే తను సంవత్సరం పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా రిలీజ్ ముందే ఈ ఆడియో పెద్ద హిట్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పిక్చరైజేషన్ వల్ల ఆ ఆడియో ఇంకా పెద్ద రేంజ్ వచ్చింది ఆడియోకి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు చూశారు, ఎస్పెషల్లీ ఇన్ సెకండ్ హాఫ్ ఆ కిల్లింగ్స్కి తను ఇచ్చిన ఆర్ఆర్ అన్బిలీవబుల్, ఇప్పటికీ నా చెవుల్లో వినపడుతూనే ఉంది. అలా తమ మ్యూజిక్, అలాగే గుహన్ ఫోటోగ్రఫీ, ఫస్ట్ టైం నేను గుహన్తో పనిచేశాను. ఒక ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్ తను. ఈ సినిమాకు ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ లుక్ రావడానికి కారణం తను. డే మీద తనకున్న, అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డే వర్క్స్ నాకు తెలిసి, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సెట్ చేశాడు ఈ సినిమాతో తను. అలాంటి గుహన్ ఫోటోగ్రఫీ. అలాగే కొరియోగ్రాఫర్స్, ఫస్ట్ టైం దినేష్, రాజు ఎప్పుడు మహేష్ బాబు సినిమాలు పనిచేస్తుంటాడు. ఈ సినిమాకి దినేష్ 3 songs వర్క్ చేశాడు. తను ఫెంటాస్టిక్గా, అంటే మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్కి తను ఇది సింక్ అయింది. చాలా కొత్తగా ఉంది డాన్సెస్ అన్ని. ఆ సాంగ్స్ అంత బాగా రావడానికి దినేష్ ఒక కారణం. దినేష్ అలా అందరూ నాతో పాటు ఈ సినిమాకి, అంటే నాలాగే తను కూడా గోపిమోహన్ కృష్ణ గారి అభిమాని. ఈ సినిమా ఎలాగైనా పెద్ద హిట్ కావాలి, నాతో పాటు తను సంవత్సరం పాటు అహర్నిశలు ఈ సినిమా కోసం పనిచేసిన గోపిమోహన్, అలాగే కోన వెంకట్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, అలా కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఈ సినిమా కోసం ఎలాగైనా ఒక పెద్ద సినిమా చేయాలని పట్టుదలతో కసితో పనిచేశారు. ప్రేక్షకులు దాన్ని ఆదరించి ఇంత స్థాయి కల్పించారు ఈ సినిమాకి. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వీక్షిస్తున్న ప్రేక్షకులకి అభినందనలు. ఇందులో మా హీరో మహేష్ బాబు గారిది ఒక డైలాగ్ ఉంది, అన్బిలీవబుల్, అమేజింగ్, ఆసమ్. దట్స్ ద ఎగ్జాక్ట్ రెస్పాన్స్. ఇవాళ ఇంకో డైలాగ్ ఉందండి, ఇది నా ట్రాక్ రికార్డ్ కాదు, ఇట్ ఈస్ ఆల్ టైమ్ రికార్డ్. ఎగ్జాక్ట్లీ దిస్ మూవీ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్ అండ్ హ్యాడ్ బెట్ ఆల్ అదర్ మూవీస్ బై అట్లీస్ట్ 10 to 15%. మీరు ఎదురు చూస్తున్న ఫిగర్స్, ఫస్ట్ 3 days 21.22 crores షేర్, ఫస్ట్ తెలుగు మూవీ టు క్రాస్ 20 crores. అదర్ థింగ్, మన తెలుగు సినిమా స్టామినాని ఏ విధంగా ఉందో ఆ రేంజ్కి తీసుకెళ్ళగలమనే సంతృప్తి మాకు ఇచ్చిన సినిమా ఇది. టాప్ 5 మూవీస్ ఇన్ ఇండియా, ఇప్పుడు బాడీ గార్డ్, దబంగ్, వీటి సరసన ఇవాళ దూకుడు నిలిచినందుకు అందరికీ ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదండి. మన తెలుగు సినిమా స్టామినాని ఓవర్సీస్ ఇక్కడ అన్ని చోట్ల నిలిపిన చిత్రం ఇది. మహేష్ బాబు గారు, శ్రీను గారిని ఫర్ ద ఫస్ట్ టైం ఒకటి మాత్రం చెప్పగలనండి,
ఆయన మాకు గిఫ్ట్ ఇచ్చారో మేము ఆయన గిఫ్ట్ ఇచ్చారో తెలియదు, కానీ జనం అందరూ మాకు ఆయన బర్త్డే గిఫ్ట్ అని కానీ మాకు లైఫ్ టైం గిఫ్ట్. యాక్చువల్లీ మహేష్ బాబు గారితో సినిమా తీయాలనే మా కోరిక ఆల్ టైమ్ రికార్డ్ చేయగలగడం అనేది మా అదృష్టం. మన రాష్ట్రం అంతా ఒక ఎత్తు, ఒట్టి అమెరికాలో ఒక ఎత్తు అండి. నిజంగా మిరకిల్స్, మ్యాజిక్ అట్లా అంటారు అనమాట, పదాలు వాడతారు. ఎగ్జాక్ట్గా అట్లాంటిది జరుగుతుంది అక్కడ. కేవలం 2 రోజుల్లో, అంటే శుక్ర శనివారాల్లో $1 million గ్రాస్ చేసిందంటే మామూలు మాటలు కాదండి. అంటే సుమారుగా 4.5 నుంచి 5 కోట్ల మధ్యలో. ఆదివారం అయ్యేసరికి అది $1.4 million చేసిందండి. అది అంటే ఇంతమంది ప్రేక్షకులు ఉన్నారా అక్కడ, ఇంతమంది చూసేవాళ్ళు ఉన్నారా అని మాకే ఆశ్చర్యంగా ఉంది. చేసినందుకు, అంటే మహేష్ బాబు గారికి చెప్పి మమ్మల్ని ప్రోత్సహించినందుకు, ఇంత పెద్ద సక్సెస్ మాకు ఇచ్చినందుకు శ్రీను గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం. సరే, అందరికీ అలాగే మా యూనిట్, మా ఆర్టిస్టులు కానీ మా యూనిట్ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు చెప్తూ, ఒకటే మీరు కూడా కొంచెం ప్రెస్ కానీ ఒకసారి కొంచెం యాంటీ పైరసీని ప్రమోట్ చేయకుండా, ఎక్కడున్నా సరే పైరసీ ఎక్కడన్నా బయటపడితే మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ప్రేక్షకులకు ఒకటే కోరుకునేది ఏంటంటే సినిమా చాలా బాగుంది, మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, పైరసీని దయచేసి ప్రోత్సహించొద్దు.